ఏ వయస్సునైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి నివసించే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కావచ్చు, పద్మశాలి కావచ్చు, వడ్లోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్సీకి సంబంధించిన ఎవరైనా వాయువర్సులు పెట్టుకొని పిలుస్తాము. వారిని ఒకవేళ కిరాణా షాప్ అయినా కనుక గుడి ఉన్న కాడైనా బడి ఉన్న కాడ వయసులో ఉంటారు. అక్కడ కూడా వచ్చి ఒక వరుసతో పిలుచుకొని ఆ ఇంట్లో పెళ్లి ఉన్నా, ఏ దావత్ ఉన్నా, చదువు కోసం విదేశీ చదువులకు పోవాలన్నా, ఇంకెక్కడైనా పట్టణాల్లో చదువునికి పోయిన తర్వాత కూడా అక్కడ ఏం చేస్తారు, ఆ సేట్ని వచ్చి డబ్బులు అడిగేవారు. ఆ వ్యవస్థ ఉండేది, అది పోయింది ఈరోజు. సరే బ్యాంకులు వచ్చినాయి, బ్యాంకులకు ప్రతిరూపం వయసులు. ఇవాళ బ్యాంకులు వచ్చినట్టే బ్యాంకింగ్ వ్యవస్థ రాకుండా ఎవడున్నాడు? అక్కడ వస్తు మార్పిడి ద్వారానే పంట పంతే ఆ పంట పూసుకునే వాళ్ళు పంట తగ్గట్టు వస్తువులు ఇచ్చేవారు, ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేవారు, వయసులు చేసేవాడు. ఇప్పుడు వ్యాపారాలు అన్ని అనుకూలాలు వచ్చినాయి, వృత్తులు పోయినాయి కాబట్టి వ్యాపారాలకు అన్ని వచ్చినాయి. ఇక్కడ మేము ఏమంటే ఆ వ్యాపారాల మీద విధ్వంసం జరుగుతుంది. ఇవాళ వచ్చినాయి FDI సరళీకరణ వాతావరణం తీసుకొచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన తర్వాత టోటల్గా కమ్యూనిటీ మొత్తం కొలాప్స్ అయింది. దాంతోపాటు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో సంబంధించి ఒక వ్యాపారం పెడుతున్నాడు, మార్వాడి అయితే వచ్చాడు, గుజరాత్లో రాజస్థాన్లో వచ్చినటువంటి మార్వాడి ఉంటాడు. ఆయన దగ్గర బేసిక్గా డబ్బు ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాడు. ఆ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినప్పుడు మా దాంట్లో కూడా కొంతమంది అంటారు, వాడు వచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంది, మనకు ఆ డబ్బు ఉన్నాయండి. ఆ డబ్బు ఒకటే కాదు, ఇక్కడ ఇచ్చేటువంటి కరెంట్ సబ్సిడీ కావచ్చు, భూమిలో సబ్సిడీ కావచ్చు, అవన్నీ తెలంగాణ ప్రజలే కదా. అవును, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది అందులో. అదొకటి సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన వాని కోసం ఇవ్వలేదు, మన అస్తిత్వం మొత్తం అవుతుంది. ఇండస్ట్రీ కారిడార్లో ఎక్కడ కూడా స్థానికత అనేది కంపల్సరీ 80% ఉండాలి, లేదంటే 75% ఉండాలి. మనం ఉండాలి, 25% మాత్రం వాడాలి. ఎక్కడ మార్వాడు ఇంట్లో, ఏ మార్వాడి షాప్లో కావచ్చు, ఏ మార్వాడి ఇండస్ట్రీలో కావచ్చు, లోకల్ ఫీలింగ్ అనేది లేదు. వాళ్ళు టోటల్గా అబ్సల్యూట్గా 100% వాళ్ళే ఉంటారు. ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ గుజరాత్కు రాజస్థాన్ పోతాయి. నిన్న మనం చూద్దాం, మోడీ గారు వచ్చిన తర్వాత GST ఏర్పడ్డాం. 2015లో ఎగ్జిక్యూట్ అయింది, 2016 ఏదో ఇంప్లిమెంట్ అయినప్పుడు కూడా మేము వైశ్య వికాస్ గారి నుండి కూడా జరిపిన చర్చలో కూడా GSTని యాక్సెప్ట్ చేసిన దాంట్లో మేము ఎన్నో 2-3 కాన్ఫరెన్స్లు చేసాం. దాంట్లో వచ్చిన తర్వాత సరళీకృతం పూర్తిగా అయిన తర్వాత ఏమైందంటే ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎస్, ఆర్టికల్ అందరికీ ఉన్నది, భారత రాజ్యాంగం 19 ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ప్రకారం భారత పౌరుడు ఎక్కడ పోవచ్చు. ఇంకొక విషయం, ఇందులో చిన్న విషయాన్ని అందరూ మిస్ప్లేస్ అవుతున్నారు. తెలంగాణలో భూములు కొనాలంటే గతంలో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని ఉంటే పురుషోత్తమ రెడ్డి గారు చైర్మన్ ఉండే, మాజీ మంత్రి బ్రాహ్మణపేట అసెంబ్లీకి వెళ్ళి ఉండే. ఆయన ఉన్నప్పుడు అంటే ఆ భూమి 50 ఎకరాలు కొనాలంటే ఇప్పుడు ఆ చట్టమే లేదు. మరి ఒకవేళ అతను ఎక్కడైనా కొనుగోలు శక్తి ఉంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఈ రోజు వరకు యాక్సెప్ట్ లేదు, జమ్మూ కాశ్మీర్లో లేదు. ఇవన్నీ ఎవరు మాట్లాడరు? వ్యాపారం మీద మీరు మాట్లాడుతున్నారు, మార్వాడి గోబ్యాక్ అంటున్నారు, అట్లా ఎట్లా అంటారు, వాడు బతుకొద్దా అంటే దానికి అంటగట్టేది ఏంటంటే మొత్తం బీజేపీ అంటగట్టు కాదండి. ఇప్పుడు వేరే సంస్కృతిని తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో మరాఠా మూవ్మెంట్ రాలేదా? మరాఠా పార్టీ స్థాపించబడ్డదే దాంట్లో. దరిద్రం ఏంటంటే చెన్నైలో 24 hours టైం ఇచ్చారు ఆంధ్రలో. మనం ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అని చాలా సందర్భాలను దాన్ని పక్కన పెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు బుల్డోజ్ చేస్తున్నారు. ఏమనంటే రోహింగ్యాలు, బండి సంజయ్ గారు అన్న రోహింగ్యాలు అని మా దగ్గర వెళ్ళిపోయినారు. బాలాపూర్లో రోహింగ్యాలు ఉన్నారు. మరి మీరు కదా దాన్ని తీసేయాల్సింది, మీరు కదా. వైశ్య జనాభా వచ్చేవారైనా తీసుకురా అని చెప్పి రోహింగ్యాలకు వైశ్యులకు అయితే సంబంధం లేదు కదా. చాలా మంది ఉన్నారు కదా. మీరు కట్టడి చేయకుండా సెంట్రల్ చేయాల్సిన పని. సరే స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా చేదని 2 గవర్నమెంట్ మీ గతంలో ఉన్నటువంటి TRS ప్రభుత్వం 10 ఏళ్లలో మరి ఏం చేసింది అనేది బీజేపీ చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళు చేయాల్సినటువంటి. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా మార్వాడీలకే మద్దతుగా నిలబడుతున్నారు. అంటున్నారంటే ఇది హిందూ మతాన్ని, నేనేమంటున్నా హిందూ మతానికి ప్రతీకలు వైశ్యులు, సంస్కృతిని కాపాడదాంట్లో వైశ్యులు ఉన్నారు. మార్వాడీస్ ఒకటే కాదు కదా. ఒకవేళ కమ్యూనిటీ కింద మమ్మల్ని క్లెయిమ్ చేస్తే మార్వాడి బన్యా మొత్తం అన్నప్పుడు మరి మేం కదా, మీరు కూడా మేము ఉన్నాం కదా. సంస్కృతి ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం తీసుకుందాం. తెలంగాణ సమాజంలో వైశ్య కమ్యూనిటీకి మాకు ఒక రిప్రజెంట్ చేసేదానికి వాసవి కనక పరమేశ్వర అమ్మవారు ఉన్నారు, మా దేవతలు. ఎక్కడైనా కనక పరమేశ్వర దేవత గుళ్ళో ఏ మార్వాడైనా ఇప్పుడు చెప్పేటువంటి సోకాళ్ళు జైన్లు కానీ ఇంకోటి అసలు నేను వ్యక్తిగతంగా అయితే అసలు వాళ్ళు హిందువులే కారని చెప్తాను. ఎవరు? మార్వాడీస్ హిందువులు, జైనులు. వారు జైన మతాన్ని పూజిస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నల్గొండ తీసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కొలన్పాక ఉన్నది. ఎందుకు వాళ్ళు కూడా జైన శ్రీరామ్ అంటారు కదా. జై శ్రీరామ్ వాళ్ళందరూ శ్రీరామన్ అయోధ్యలో మనం కూడా శ్రీరామ్ అంటాం, భద్రాచలం శ్రీరామ్ అంటాం. అయోధ్యకు గుడికి ఎన్ని పైసలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు, లేకపోతే మన భద్రాచలం ఇచ్చారు. మన సిరిసినగంలో పోదాం, దేవరకొండ దగ్గర సిరిసినగంలో ఉంది. సిరిసినగంలో పెద్ద టెంపుల్ భద్రాద్రి రామాయణ, అక్కడ అద్భుతంగా జరుగుతుంది. దాదాపు 2-3 లక్షల మంది శ్రీరామ. మార్వాడీస్ హిందువులు కాదని ఎట్లా అంటారు మీరు? జైన మతం కదా, వాళ్ళు జైలు పూజిస్తారు కదా, అగ్రసేనులు పూజిస్తారు, అగ్రసేన్ మహారాజు అని చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నువ్వు ప్రత్యక్షంగా నేను ప్రత్యక్షంగా చూసింది. మనం తెలంగాణ భవన్ కాడికి పోదాం,
అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ అగ్రసేన్ మహారాజు ఒక విగ్రహం పెట్టిండు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అగ్రసేన్ మహారాజ్ ఆయన కింద రాసిండు జయంతి 5000 సంవత్సరాల జయంతి అని పెట్టిండు. మరి 5000 సంవత్సరాల జయంతి కనుక్కున్నటువంటి ఇంత గొప్ప ఎలన్ మాస్క్ అంటే గొప్పలు కదా మార్వాడీస్. ఎలన్ మాస్క్ కూడా కనిపెట్టలేకపోతున్నాడు. అంటే మరి వీళ్ళు ఎట్లా కనిపెట్టారు కదా. మరి ఆ విగ్రహానికి దీనికి ఉన్న తెలంగాణ సమాజానికి ఏమైనా అనుబంధం ఉందా? లేదు. మనమే చెప్తున్నాం కదా చాలా సందర్భాల్లో రకరకాల కాంట్రడిక్షన్. దేశాన్ని చూడండి అంటున్నారు. దేశాన్ని యూనిట్ గా చూడండి. దేశాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు వైశ్యులు దేశ జనాభాలో మీరు చెప్పేటువంటి డెఫినేషన్ అగ్రవర్ణాల్లో మేము ఉన్నాం, వైశ్యులమే ఉన్నాం. ఇక్కడ జైనులు బుద్ధిస్టులు అవన్నీ చెప్పలే. అగ్రవర్ణాలు 4 వర్ణాలు మీరు తీసుకురు కదా, 4 వర్ణాలు మేము వైశ్యులు అంటున్నాం. దాంట్లో ఆ ఉపకులాల కింద ఏమైనా తీసుకుంటాం. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూడా వైశ్యులు ఉన్నారు కదా, కళింగ వైశ్యాస్ ఉన్నారు, త్రివర్ణిక వైశ్యాస్ ఉన్నారు. మరి బీహార్ పోతే మేము బీసీ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓసీలు అక్కడ బీహార్లో ఉన్నారు. ఎందుకు? అక్కడ వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి అక్కడ బీసీ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్తోమత లేక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ కింద కూడా చూసినాం మనం. ఎందుకు తీసుకొచ్చినాము? ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద మా దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 80% వైశ్యాసు బీద వాళ్ళు ఉన్నారు. చదువుకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని అలా కలిపారు. దానికి ఒక ఉద్యమం చేస్తున్నారు. ఎస్, అది మీరు చేసుకోండి, అది మాకు సంబంధం లేదు. దాని మీద కూడా బీజేపీకి యాక్సెప్ట్ చేసినాం, నితిన్ గడ్కరీ గారిని పిలిచినాం, ఆయనకు సన్మానం చేసినాం, ఇచ్చినందుకు. ఇక్కడికి వచ్చేవరకు ఏ మార్వాడి ఇంట్లో ఏ వైశ్యుడైనా పనిచేస్తుండా, లేకపోతే ఏ దళితుడు పనిచేస్తుండా, ఏ బీసీ నాయకుడు పనిచేస్తున్నాడా, బీసీకి సంబంధించినటువంటి ఎవడన్నా వాళ్ళ ఇంట్లో జీతగాళ్ళు ఉన్నారా, పాలేరు ఉన్నారా, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉన్నారా?